ప్రభునామనకు ఘనత కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వాక్యం మనం చదువుకుంటున్నాము. కాబట్టి నువ్వు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవాకు. విమ్మంటండి దేవులారా, ఇశ్రాయేల్ జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రవక్తను పంపించి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించినందున, విగ్రహారాధన చేసినందున వారి మీదకి దేవుడు కీడు రప్పిస్తాను లేదా శత్రువులను రప్పిస్తాను, వారిని చెరలోనికి పంపిస్తానని చెప్పినప్పటికీ ఆ జనాంగం ఎంత మాత్రం నమ్మకుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే యెహెజ్కేలు గ్రంథం 12:21 నుంచి 28 వరకు మనం చూసినప్పుడు ఎప్పటి నుంచో దేవుడు ఇలాగే చెప్తానే ఉన్నాడు, కానీ ఏ కార్యం జరగట్లేదు. అదంతా ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నారు, ఇప్పుడల్లా జరగవని ధైర్యంతో మనుషులు తెలిసి కూడా ధైర్యంగా పాపం చేసుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు, కాదు నేను చెప్పిన మాట తప్పకుండా జరిపిస్తాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు మనం చూస్తున్నాం దేవుడు ఈ కీడు ఇశ్రాయేలీయుల మీదకి రప్పించక మునిపే ఎంతోమంది ప్రవక్తలను పెందలకడనే పంపించి వారిని హెచ్చరించి వారిని సరిచేసుకోమని, మనసు మార్చుకోమని చెప్పినప్పటికీ వారు దేవుని మాటకు లోపడకుండా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో కూడా ఇందే ఉంది ప్రియమైనటువంటి దేవులారా. ప్రభు రాకడికి అనేకమైన సూచనల గురించి యేసు ప్రభు కూడా వచ్చినప్పుడు మనకు చెప్పి ఉన్నాడు. కానీ ఆలస్యం అవుతుందని ఎంతోమంది దేవుని రాకడ కొరకు సిద్ధపడకుండా లేదా ఆ యొక్క దినాన్ని ప్రభు దినం వరకు సిద్ధపడకుండా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా టైం ఉందిలే, ఇంకా ఆలస్యం ఉందిలే అని అనుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ప్రభు చెప్పినటువంటి సూచనలు మనం గమనించినట్లయితే చాలా వరకు నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నట్టు నుండి మాట మనం గమనించినట్లయితే 26 నుండి చూసినప్పుడు, నోవాహు దినములలో జరుగుతున్నట్టు మనిషి కుమారుని రాకడ దినములో కూడా జరుగును. నోవాహు ఓడలోనికి తన వారితో కూడా వెళ్ళి లోపల తలుపు వేసే వరకు జనులు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు ఇల్లు కట్టుకొనుచు ఉన్నారు. జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసినప్పుడే వాడు గుర్తించగలిగారు, అప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది అని మనం చూస్తున్నాం. ఇంకా లోతు కాలంలో మనం చూస్తే లోతు కాలంలో కూడా జనులు దేవుని భయం లేకుండా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లోతు సొదొమ గొమొర్రా విడిచిపెట్టి పోయే వరకు కూడా జనులు వాళ్ళ పాపంలోనే ఉంటున్నారు. ఎంతగా హెచ్చరించినప్పటికీ బుద్ధి చెప్పినట్టు వాళ్ళ మనసు మార్చుకోలేదు. పైనుండి ఆకాశం నుండి గంధకము కురిచి వారందరినీ నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రకారమే మనిషి కుమారుని రాకడ దినాలు కూడా ఉంటుంది అని దేవుడు మనకు హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. అనేక మారులుగా ప్రస్తుత కాలంలో ఈ సూచక్రియలన్నీ జరుగుతున్నది. ఎక్కడ చూసినా కరువులు, భూకంపాలు, మరణములు, దేవుని రాకడికి అనేకమైన సూచనలు కనపడుతున్నప్పటికీ మనుషులు హృదయపూర్వకంగా మారు మనసు పొందలేకపోతున్నారు, సిద్ధపడలేకపోతున్నారు. ఒక విధమైన నిర్లక్ష్య భావంతో అపవాది చేతుల్లో చిక్కుబడి ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం చివరి దినాల్లో ఉంటున్నాము, రాకడ దినాల్లో ఉంటున్నాము. అనేకమైన సూచనలు మనకు కనబడుతున్నవి కనుక మనము అప్పటి జనుల వలె నిర్లక్ష్యం చేసి నాశనం అయిపోకుండా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన ఒకవేళ వస్తే ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు లేదా తీర్పు దిన ముందు ఆయన ఎదుట నిలబడకుండా ఆశీర్వాదకరమైన జీవితంలో ప్రవేశించినట్లుగా మీరు తప్పకుండా ఏం చేయాలో దేవుడు చెప్పాడు. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగునని చెప్పి ఉన్నారు కనుక ఆ మాటకు భయపడి ప్రభు చెప్పిన మాటలు నెరవేరితే కనుక మనం భయభక్తులు కలిగి జీవిద్దామని మనల్ని సరి చేసుకొని జీవించుటకు దేవుడు మనకు అందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు చెప్పిన మాటలు ఏది నెరవేరకుండా ఉండలేదు నా తండ్రి. నువ్వు వస్తానని చెప్పున్నావు, నువ్వు వస్తావని మేము సిద్ధపాటు కలిగి ఎదురు చూచేవారుగా ఉండటకు సహాయం చేయండి. ఈ భయంకరమైన లోకంలో, ఈ పాపంలో పడి మేము నశించిపోకుండా, కొట్టుకొని పోకుండా నీ కృపలో భద్రపరచబడి నీ ప్రియబిడ్డలుగా లోకంలో జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.